ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్కడ్రా నా కూతురు ఎక్కడుందో చెప్పు. ముందు డబ్బులు ఎక్కడున్నాయో నువ్వు చెప్పు, తర్వాత నీ కూతురు ఎక్కడుందో నేను చెప్తాను. నువ్వు అడిగినంత డబ్బు ఇస్తాను. ప్లీజ్ నా కూతురు ఎక్కడుందో చూపించు. ముందు నువ్వు డబ్బు చూపించమ్మా. ఏట్రా ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అంటావు. డబ్బు ఇవ్వకపోతే నా కూతురు ఎక్కడుందో చూపించబెట్టి. చూపించను. ఏం చేస్తావు? గట్టిగా మాట్లాడితే నీ కూతుర్ని తీసుకొచ్చి, ఇదిగో ఆనాడు మీ అమ్మని మోసం చేసి పెళ్లికి ముందే తల్లించేసిన దుర్మార్గుడు వీడే అని చూపిస్తాను. అంతేకాదు, రామయ్య దగ్గరికి వెళ్ళి ఆనాడు నీ కూతుర్ని యాక్సిడెంట్ చేసి చంపింది ఈ దుర్మార్గుడే అని నిరూపిస్తా. ఏం చేస్తావు? జైలుకు వెళ్ళడం తప్ప నువ్వేమీ చేయలేవు. నిజమేరా, నువ్వెప్పటికీ నా పక్కలో బల్లెల్లంటోడివే. ఈరోజు నేను నిన్ను నమ్మి డబ్బులిచ్చినా మళ్ళీ నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చెయ్యవని నమ్మకం లేదు. పైగా నీకు డబ్బులిచ్చినా నా కూతురు ఎక్కడుందో చూపిస్తావన్న నమ్మకం నాకు లేదు. కాబట్టి నీకు 1,00,000 రూపాయలు డబ్బులు సమర్పించుకుని ప్రతి క్షణం టెన్షన్తో బతికే కన్నా నిన్ను లేపేసి నా గతాన్ని శాశ్వతంగా సమాధి చేసేద్దాం అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు? నిజం. అవునరా, నువ్వు పాలు పోసి కాపాడమని అడుగుతుంది పామునైనప్పుడు, ఎప్పుడు కాటెత్తుందో తెలియనప్పుడు దాన్ని సంపేయటం ఒకటే పరిష్కారం. లీలాకృష్ణ, తప్పు చేస్తున్నావు. నన్ను చంపేస్తే నువ్వు చేసిన పాపాలని పోతే అనుకుంటున్నావా? ఏదో ఒక రోజు నువ్వు చేసిన పాపాలే నిన్ను కాల్చి బూడిద చేస్తాయి. పర్వాలేదు లేరా, సచ్చాక ఎవరినైనా కాల్చి బూడిదే కదా చేస్తారు. లీలాకృష్ణ, నువ్వు తప్పు చేస్తున్నావు. నేను తప్పు చేయటమేట్రా? నా మాటలు నమ్మి నా పెళ్ళాన్ని చంపి నువ్వెప్పుడో తప్పు చేశావు. ఆ తరువాత తిరిగి మళ్ళీ నన్ను బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ తప్పు చేశావు. ఈరోజు నా కూతుర్ను చూసేసి చెయ్యరాని తప్పు చేశావు. కాబట్టి నిన్ను చంపి నేను చిన్న తప్పు చేయడంలో తప్పు లేదు. ఫోన్ ఎక్కడ్రా? ఫోటో తీశానన్నావుగా, ఫోన్ ఎక్కడ్రా? ఫోన్ ఎక్కడా? నా కూతురెట్ట ఉందో తెలుసుకుని దాని లెక్కంటూ సెటిల్ చేసేద్దాం అనుకుంటే ఫోన్ కనపడకుండా పోనాది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.